దయచేసి రైలు నంబర్ 5720 మాచర్ల గుంటూరు ప్యాసింజర్. హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు లోక్ ఆన్ డ్యూటీ. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ జర్నీ బ్లాగ్ చేస్తున్నాము. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 57204. మాచర్ల నుండి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్లో ట్రావెల్ చేయబోతున్నాము. మనం చూసుకున్నట్టయితే వెనకాల మాచర్ల రైల్వే స్టేషన్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఆల్రెడీ మన ట్రైన్ వచ్చేసింది. సో మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళి మన ట్రైన్ యొక్క హిస్టరీ అండ్ అలానే డీటెయిల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో గైస్, నేను ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వచ్చేసాను ప్లాట్ఫామ్ పైకి. మీరు చూసుకున్నట్టయితే వ్యాప్ 4 లోకోమోటివ్ అనేది ఫ్రంట్ సైడ్కి వెళ్తుంది. ఎందుకంటే నడికుడి నుంచి ఆ వ్యాప్ 4 లోకోనే మన ట్రైన్ని మాచర్ల వరకు తీసుకొచ్చింది అనమాట. సేమ్ లోకో మళ్ళీ మాచర్లలో లోకో రివర్సల్ చేసి మన ట్రైన్కి అటాచ్ చేస్తారు. ఇప్పుడు అన్నట్టయితే మన ట్రైన్ యొక్క లోకో మాచర్ల నుండి గుంటూరు జంక్షన్ వరకు మన ట్రైన్ని పుల్ చేయబోయే లోకో వచ్చేసి 22226 వ్యాప్ 4 లోకోమోటివ్. ఇది ఏ లోకో షెడ్ చూద్దాము. మోస్ట్లీ విజయవాడ అవ్వచ్చు. యా, మన ఆన్ డ్యూటీ లోకో 22226 విజయవాడ WFP4 లోకోమోటివ్. ఈ లోకోమోటివే మనల్ని మాచర్ల నుండి గుంటూరు వరకు, అలానే గుంటూరు విజయవాడ 57202 గుంటూరు విజయవాడ ప్యాసింజర్ని కూడా ఈ లోకోనే విజయవాడ వరకు పుల్ చేయబోతుంది ఈరోజు. సో ఇదే ఆ లోకోమోటివ్ అనమాట. ఇప్పుడు మన ట్రైన్కి అటాచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడే మీరు వెనకాల చూసుకున్నట్టయితే మన ట్రైన్కి విజయవాడ WFP4 లోకోమోటివ్ అటాచ్మెంట్ అయితే అయిపోయిందనమాట. సో మన ట్రైన్ యొక్క హిస్టరీ అండ్ అలానే డీటెయిల్స్ విషయానికి వస్తే, మన ట్రైన్ ప్రతిరోజు ఉదయం 6:20 AM విజయవాడ జంక్షన్ నుండి 57201గా బయలుదేరి గుంటూరు జంక్షన్ వస్తుంది. అలానే గుంటూరు జంక్షన్ నుండి మార్నింగ్ 8 o'clockకి బయలుదేరి 57203గా మాచర్లో వస్తుంది. మాచర్లో వచ్చిన తర్వాత సేమ్ ట్రైన్ రిటర్న్ నడికుడి వెళ్తుంది అనమాట. 57206గా నడికుడి వెళ్తుంది. సేమ్ ట్రైన్ మళ్ళీ 57205గా నడికుడి నుండి మాచర్లో వచ్చిన తర్వాత 57204గా గుంటూరు వెళ్తుంది అనమాట. గుంటూరు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ సేమ్ రేకు 57202గా గుంటూరు నుండి విజయవాడ వెళ్తుంది. సో మన ట్రైన్ రేక్ షేరింగ్ డీటెయిల్స్కి వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. విజయవాడ గుంటూరు, గుంటూరు మాచర్ల నడికుడి సేమ్ ఇదే మళ్ళీ రివర్స్లో వెళ్తుంది అనమాట. నడికుడి మాచర్ల గుంటూరు, గుంటూరు విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ అనమాట. సో మన ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే మొత్తం 2 SLR అలానే 10 జనరల్ కోచెస్ ఉంటాయి. టోటల్ 12 కోచెస్ యొక్క కోచ్ కాంపోజిషన్ అనమాట. ప్రీవియస్గా మన ట్రైన్కి 8 ICF కోచెస్ మాత్రమే ఉండేవి. తర్వాత ఆక్యుపెన్సీని బేస్ చేసుకొని మన ట్రైన్ యొక్క కోచెస్ని 8 నుంచి 12కి ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 12 కోచెస్తో రన్ అవుతుంది. రేక్ వచ్చేసి ICF. మెయింటెనెన్స్ మొత్తం విజయవాడ జంక్షన్లో జరుగుతుంది. అండ్ మన ట్రైన్కి యూజ్ చేసే లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 4 లేదా వ్యాగ్ 9 లోకోమోటివ్ని యూజ్ చేస్తారు. మన ట్రైన్ ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి గుంటూరు జంక్షన్ నుండి మాచర్ల వరకు 130 కిలోమీటర్స్ అనమాట. సేమ్ మాచర్ల నుండి గుంటూరు కూడా 130 కాబట్టి 130 కిలోమీటర్స్. మన ట్రైన్ ట్రావెల్ చేయబోయే సెక్షన్ స్పీడ్ లిమిట్ వచ్చేసి 110 km/h. సో మన ట్రైన్ మాచర్ల నుండి గుంటూరు మధ్యలో ప్రయాణించడానికి 130 కిలోమీటర్స్కి గాను టోటల్ 3 hours 25 minutes అయితే టైం తీసుకుంటుంది. అండ్ అలానే 13 haltsలో ఆగుతుంది. ఆర్సినేటింగ్ స్టేషన్ తీసేస్తుంటే 13 స్టేషన్స్లో ఆగుతుంది మన ట్రైన్ వచ్చేసి. ఈ 13 స్టేషన్స్లో మన ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టాప్స్ వచ్చేసి మాచర్ల డిపార్ట్ అయిన తర్వాత నడికుడి జంక్షన్, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, తర్వాత గుంటూరు జంక్షన్ రీచ్ అవుతుంది. సో మాచర్లలో కేవలం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అనమాట. జస్ట్ లోకో రివర్సల్ కోసం అడిషనల్గా ఎనదర్ లైన్ ఒకటి ఉంది. అండ్ ప్లాట్ఫామ్ మాత్రం ఒకటే ఉంది.
మన మాచర్ల నుండి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ చూసుకుంటే కేవలం 3 మాత్రమే ఉంటాయి. ఒకటి మాచర్ల గుంటూరు ప్యాసింజర్, ఇంకొకటేమో ఎర్లీ మార్నింగ్ మాచర్ల విజయవాడ మెము, అండ్ అలానే ఆఫ్టర్నూన్ మాచర్ల నడికోడి ప్యాసింజర్. టోటల్ 3 ట్రైన్స్ మాత్రమే ఇక్కడ నుండి ఆరిజినేట్ అలానే టర్మినేట్ అవుతాయి. మన మాచర్ల రైల్వే స్టేషన్ వచ్చేసి గుంటూరు డివిజన్లో ఉంటుంది. మన మాచర్లకి మన ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి మనం చూసుకుంటే, సో మాచర్లకి రైల్వే లైన్ అనేది 1930లో వచ్చింది. సో 1932లో మాచర్ల నుండి గుంటూరుకి ఒక ప్యాసింజర్ ట్రైన్ అనేది వచ్చిందనమాట. సో అప్పుడు ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ వచ్చేసి గుంటూరు మాచర్ల మధ్యలో 57317, మాచర్ల గుంటూరు మధ్యలో 57318గా ఉంది. సో కొన్ని రోజులు ఐసీఎఫ్ ప్యాసింజర్తో WDM 3A లోకోమోటివ్ని యూజ్ చేసుకొని డీజిల్ లోకోమోటివ్తో మన ట్రైన్ని గుంటూరు జంక్షన్ నుండి మాచర్ల వరకు రన్ చేశారు. ఎందుకంటే అప్పట్లో ఇది గుంటూరు నుండి మాచర్ల వరకు ఉన్న సెక్షన్ మొత్తం డీజిల్. తర్వాత గుంటూరు నుండి సికింద్రాబాద్కి కనెక్టివిటీ అనేది షార్ట్ కట్ చేయడం కోసం నడికుడి నుండి పగిడిపల్లి జంక్షన్ వరకు రైల్వే లైన్ అనేది వేశారు. అప్పుడు కూడా మన ట్రైన్ డీజిల్ లోకోమోటివ్తోనే రన్ అయింది. రీసెంట్గానే మన 2019లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత నుండి మన ట్రైన్ అనేది ఎలక్ట్రిక్ లోకోమోటివ్తో రన్ అవుతుంది. సో ప్రజెంట్ మన ట్రైన్కి వాడే లోకోమోటివ్ కూడా WAP4 విజయవాడ ఆర్ అరక్కోణం లోకోమోటివ్, ఆర్ఎల్స్ లాలాగూడ లేదా విజయవాడ లోకో షెడ్కి సంబంధించిన వ్యాగ్నైన్ కానీ వ్యాగ్నైన్ HC లోకోమోటివ్ని కానీ యూజ్ చేస్తారు. మోస్ట్లీ విజయవాడ WAP4 లోకోమోటివ్తోనే మన ట్రైన్ అనేది రన్ అవుతుంది. అండ్ మన ట్రైన్ యొక్క చరిత్ర గురించి చూసుకున్నట్టయితే మన ట్రైన్ ఐసీఎఫ్ ప్యాసింజర్ గాను, ఐసీఎఫ్ డెము గాను, ఐసీఎఫ్ మెము గాను, మళ్ళీ ఇప్పుడు ఐసీఎఫ్ ప్యాసింజర్గా రన్ అవుతుంది. దీనికి గల రీజన్ మనం చూసుకున్నట్టయితే, సో మన ట్రైన్ని ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయంలోకి వస్తే, మన ట్రైన్కి మాచర్ల డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ కాబట్టి మాచర్లలో లోకో రివర్సల్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రైల్వేస్ ఒక నిర్ణయం తీసుకొని మన ట్రైన్ని ఐసీఎఫ్ ప్యాసింజర్ నుండి డెముగా రన్ అయినప్పుడు మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 77203, అండ్ అలానే మాచర్ల నుండి గుంటూరు మధ్యలో 77204. అండ్ గుంటూరు జంక్షన్ నుండి మాచర్ల వరకు కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేవి అయిపోయిన తర్వాత రైల్వేస్ మన గుంటూరు మాచర్ల మధ్య నడుస్తున్న డెమో ట్రైన్ని మెమోతో రిప్లేస్ చేశారు. సో మెమో ట్రైన్గా రిప్లేస్ అయిన తర్వాత మన ట్రైన్ యొక్క ట్రైన్ నెంబర్ వచ్చేసి 67203 గుంటూరు మాచర్ల, 67204 మాచర్ల గుంటూరు మెమో ప్యాసింజర్గా అయితే మారింది. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కరోనా తర్వాత అన్ని ట్రైన్స్ని స్టార్ట్ చేసినప్పుడు మన ట్రైన్ని తిరిగి రైల్వే స్టార్ట్ చేశారు. అప్పుడు మెమో ప్లేస్ నుండి మళ్ళీ ఐసీఎఫ్తో రిప్లేస్ చేశారు. ఐసీఎఫ్తో రిప్లేస్ చేసిన తర్వాత మన ట్రైన్ నెంబర్ మళ్ళీ చేంజ్ అయ్యి 57203 గుంటూరు మాచర్ల, 57204 మాచర్ల గుంటూరు ప్యాసింజర్గా మారింది. సో ప్రజెంట్ అయితే మన ట్రైన్ 57203గా గుంటూరు జంక్షన్ నుండి బయలుదేరి మాచర్ల వస్తుంది. అలానే ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయ్యి మాచర్ల గుంటూరు ప్యాసింజర్గా 57204 స్టార్ట్ అయ్యి గుంటూరు వెళ్తుంది ఈవినింగ్ 7:55 PM. సో మన ట్రైన్ ఇప్పుడు మాచర్ల నుండి డిపార్ట్ అయింది. మన ట్రైన్ మాచర్ల నుండి డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఆగబోయే షెడ్యూల్డ్ హాలిడే వచ్చేసి రెంటిచింతల. సో మనం రెంటిచింతలలో కలుసుకుందాం.
సో 15 కిలోమీటర్స్ మాచర్ల నుండి కంప్లీట్ చేసుకొని మన ట్రైన్ ఇప్పుడు 4 మినిట్ డిలేతో రెంటచింతల రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ మన ట్రైన్ 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ హాల్ట్ తర్వాత రెంటచింతల నుండి డిపార్ట్ అవబోతుంది. రెంటచింతల కూడా సేమ్ మాచర్లలానే 1 సైడ్ ప్లాట్ఫామ్, ఓన్లీ 1 ప్లాట్ఫామ్ ఇన్ ద స్టేషన్. సో మన ట్రైన్ ఇప్పుడు రెంటచింతల నుండి డిపార్ట్ అవబోతుంది. క్రౌడ్ పుల్లింగ్ కూడా రెంటచింతల్లో బాగానే జరిగింది మన ట్రైన్కి. సో ఏఎల్పి నుండి సిగ్నల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. So we are departing from Rentachintala after 1 minute of scheduled halt. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగబోయే అఫీషియల్ స్టాప్ వచ్చేసి గురజాల గేట్ హాల్ట్. ట్రైన్ అయితే ఇప్పుడు 3 మినిట్స్ డిలేతో 24 కిలోమీటర్స్ ఫ్రమ్ మాచర్ల క్లియర్ చేసుకొని రెంటచింతల రైల్వే స్టేషన్కి వచ్చింది. ఇక్కడ మన ట్రైన్కి ఉన్న అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్. ఇక్కడ డిపార్ట్ అయిన తర్వాత మనం నడికుడి జంక్షన్లో వెళ్ళి ఆగుతాము. సో ఆఫ్టర్ 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ we will depart from గురజాల గేట్ హాల్ట్. వీడియోనా మసాలండి రైల్వేకి సంబంధించిన అప్డేట్స్. Ready?